పాకిస్తాన్‌కు గట్టి షాక్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తెలిసి చేశారో, తెలియక చేశారో తెలీదు గానీ, అమెరికా అధికారికంగా విడుదల చేసిన భారత మ్యాప్ ఇప్పుడు 2 దేశాల మధ్య చర్చలకు దారితీసిందన్నమాట. పాకిస్తాను ఇబ్బందులకు గురిచేసింది ఈ మ్యాప్ విడుదలవడంతో. దీనిపై పాకిస్తాన్ అభ్యంతరం సైతం వ్యక్తం చేయడం, దీనికున్న ప్రాధాన్యతను కూడా తెలియజేసినట్టుగా తెలుస్తోంది. సో, భారత మ్యాప్ గురించి తమ అభ్యంతరాలను అమెరికాకు తెలియజేసినట్టు పాకిస్తాన్ వెల్లడించింది. అమెరికా, భారత్ మధ్య $30 ట్రిలియన్ వాణిజ్య ఒప్పంద ప్రకటన సందర్భంగా ఆ దేశ వాణిజ్య ప్రతినిధి కార్యాలయం తన ఎక్స్ అకౌంట్‌లో ఈ మ్యాప్‌ను పోస్ట్ చేసింది. సాధారణ మ్యాప్‌లో ఉండే ఈ 2 ప్రాంతాల నియంత్రణ వాస్తవాధీన రేఖలో ఇందులో లేవు. అటు పీఓకే వద్ద గాని, ఇటు ఆక్సాయ్ చిన్ వద్ద గాని ఎటువంటి సరిహద్దులు పొందపరచలేదన్నమాట. ఈ 2 ప్రాంతాలు కూడా భారత భూభాగంలో చిత్రీకరించిన మ్యాప్ ఉందన్నమాట. సో, ఈ వివాదాస్పద కాశ్మీర్‌పై అమెరికా దీర్ఘకాలంగా తటస్థంగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ వివాదానికి భిన్నంగా తాజా మ్యాప్ విడుదల చేసింది. దీంతో పాకిస్తాన్‌కు తీవ్ర షాక్‌కు గురైందన్నమాట. అసలు ఏం చేయాలో దిక్కుదోచలేని స్థితిలో ఉంది. సో, ఇది సరికాదని పేర్కొంటూ అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయాన్ని సంప్రదించింది. ఈ మ్యాప్‌లో సవరణ చేయాలని కోరింది. ఈ మ్యాప్ సరైనది కాదని తమ అభ్యంతరాలను అమెరికాకు తెలియజేశామని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో అదైతే తెలియజేశారు. ఐక్యరాజ్య సమితి గుర్తించిన మ్యాప్‌లో జమ్మూ కాశ్మీర్‌ను వివాదాస్పద ప్రాంతంగా చూపిస్తాయని, దానికి ఐరాస తీర్మానం ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా పరిష్కారం జరగాలని స్పష్టం కూడా చేశారు. సో, ఈ పోస్టు పొరపాటు లేక డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉద్దేశపూర్వకంగా విధానమా అనేది చర్చనీయాంశమైంది. భారత సార్వభౌమత్వాన్ని గుర్తించడం అమెరికా తటస్థమైన వైఖరిని భిన్నమని చెబుతున్నారు. సో, ఒత్తిడి వివాదం నేపథ్యంలో అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం ఈ పోస్టును తొలగించింది. మరి రాబోయే రోజుల్లో దీన్ని ఏ విధంగా మళ్ళీ క్రియేట్ చేస్తారో వేచి చూడాలి. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరి కొంతమందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.